మరి ఇంత కష్టపడ్డారు, ఇంత పాజిటివ్‌నెస్ ఉంది. సో, ఎప్పుడన్నా అనిపించిందా లైక్ అనవసరంగా ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా అనిపించిందా మీకు? అస్సలు అనిపించలేదు. అనిపియలే. ప్రాణం పోయినా నాకు ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడూ అనిపించదు. నేను పడ్డ ప్రతిసారి నన్ను లేపి నిలబెట్టింది ఇది. ఈ ఫీల్డ్ తప్ప నాకు ఏది కనిపించదు. నేను ఎప్పుడైనా సరే, నేను ఎంత 20,000 శాలరీ వచ్చినా కూడా నేను మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. అంతెందుకు 2-3 డేస్ ముందు కూడా అంతే రీసెంట్గా. అంటే నేను అందుకే బిలీవ్ చేసేది. వేరే మీ కరోనా టైంలో నా డాల్ను కూడా అమ్మేద్దాం అనుకున్నాను. నేను అప్పట్లో 2,700కి కొంటే 1,500కి అమ్మేద్దాం అనుకున్నాను. మా మిస్సెస్ ఉండే వద్దు, అదే మనకు అన్నం పెట్టిందని. నా డాలే నాకు దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు సంపాదించారు. 3 లక్షల పైన సంపాదించారు నాకు తెలిసినంత వరకు నా కెరీర్లో 2014 నుంచి. అంటే అంత ఎర్నింగ్ చేయగలిగాను. వై బికాస్ అందుకే కళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఏంటంటే సాధించలేము, చేయలేము, ఇది ఎప్పుడు కూడా రానివ్వద్దని నా మైండ్లో ఉంటుంది. అది సో ఇప్పుడు చూసుకుంటే మీలాగే కష్టపడి ముందుకు రావాలని చాలా మంది అనుకుంటారు, ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి అని, లేదంటే ఇట్లా వెంట్రిలాక్విజం చేయాలని చెప్పేసి. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటంటే సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే పక్కనోడి గురించి పట్టించుకోవద్దు. నేను మొన్న రీసెంట్గా డిసెంబర్ 27కి 28కి ప్రపంచ మిమిక్రీ దినోత్సవం జరుగుతుంది. డాక్టర్ పద్మశ్రీ నెరల వేణుమాధవ్ గారు మిమిక్రీ పితామహులు, ఆయన పేరు మీద వరల్డ్ వైజ్ మిమిక్రీ డే జరుపుకుంటాం. ఆ రోజు తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకి మిమిక్రీ పోటీలు పెట్టారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. 10,000 ఇది కూడా వచ్చింది అనమాట. ఎందుకు అని అంటే అందరు నన్ను అడిగారు. అసలు అందరు పేపర్ మీద రాసుకొచ్చారు, చూశారు, చేశారు, ఏదో చేశారు. 6 నిమిషాల్లో మిమిక్రీ చేయాలి, వెంట్రిలాక్విజం చేయాలి, సౌండ్స్ చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. నేను అలా కాదు, ఏది ఇస్తే ఆ టాపిక్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటాను. 2 నిమిషాలు 15 వాయిసెస్, 2 నిమిషాలు 15 వాయిసెస్, మళ్ళీ అందులో ఒక మెసేజ్ ఆడవారి మీద వాళ్ళు ప్రసంగిస్తే ఇలా ఉంటుంది, అట్లాగా ఒక సబ్జెక్టు. సో మళ్ళీ తర్వాత యానిమల్ సౌండ్స్ అంటే 17 సౌండ్స్, మళ్ళీ మన శబ్దాలు ఏవి, తబలా, ఇట్లా ట్రైన్, ఇట్లా అనూహ్యమైనటువంటి వెంట్రిలాక్విజం. మళ్ళీ దీంతో కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి మెసేజ్. అంటే మనం అనుకున్న టీంని ఫుల్ ప్లెజ్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వస్తుంది. అందరూ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు కొంతమంది అక్కడే, అసలు మేము ఇంత టెన్షన్ పడుతుంది, నీకు టెన్షన్ కనిపించలేదు ఏంటి అని. నేను ఎందుకు టెన్షన్ పడాలి? కాన్ఫిడెన్స్. నేను అందరు వచ్చి బయట ప్రిపేర్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు, ఇక్కడికి ప్రిపేర్ అవ్వడం, అక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు గెలుస్తారని నువ్వు అనుకున్నావు? ఎవరి మీద పోటీలే? నాతోటే పోటీ, ఎవరితోటి పోటీ వస్తుందా? నన్ను నేను గెలిస్తే చాలు, పక్కల వాళ్ళని గెలవాల్సిన పని లేదు, అది నేను ఆలోచిస్తా. అట్లాగా 10,000 వచ్చింది క్యాష్ ప్రైజ్. తర్వాత శివారెడ్డి గారు, తమ్ముడు ఇంత టఫ్ టాస్క్ బాగా చేసావు, రియలీ చాలా గ్రేట్ అని 2,500 ఆయన ఇచ్చాడు. మళ్ళీ శివప్రసాద్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్, సినిమా యాక్టర్, ఆయన 1,500 ఇచ్చాడు. అంటే సింగిల్ షాట్లో 14,000. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. ఎప్పుడు కూడా నేను అదే అనమాట, పక్కల వాళ్ళ గురించి ఆలోచించడం బంద్ చేయాలి, మన ప్రోగ్రామ్ అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడైతే ప్రయత్నం అనేది స్టాండర్డ్గా చేస్తామో 100% మనం దూసుకెళ్తాం అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. సార్ ఇప్పుడు 2 minutesలో 14 to 15 వాయిసెస్ అని అంటే అది అసలు చిన్న విషయం కాదు. మరి నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ వాయిస్ అయితే మీరు మిమిక్రీ చేయాలి. ఓకేనా? అంటే నాకు వచ్చినవి అయితే నేను చేస్తాను, ఎందుకంటే రాని ప్రయోగం చేసి నేను ఇబ్బంది పడలేను. డెఫినెట్లీగా. ఫస్ట్ మన పశుపతి గారు అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పండి. ఓకే, మీకు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఆయన అంటాడు, అరుంధతి రామ్మ, నేను మీ బావని పశుపతిని, దాహం వేస్తుంది, ఆకలిస్తుంది, రామ్మ రా, చచ్చిపోతున్నానమ్మా, రా రా. నీకు విషయం తెలుసా? నేను చచ్చి 7 రోజులు అవుతుంది, నువ్వు మాట్లాడుతుంది ప్రేతాత్మతో. నీ ఇంట్లో రణశేషం ఏది లేకుండా చేస్తా, వస్తానే. ఇలా ఉంటుంది అన్నమాట.
నన్ను భయపెట్టేశారుగా మీరు. అంటే ఆయన వాయిస్ స్ట్రెంత్ అలా ఉంటుంది. అవును. తర్వాత ఇంట్రడక్షన్ సీన్ కాకుండా మధ్యలో ఉంటుంది. పిండి పండై పర్వానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చింది, కొంచెం కొంచెంగా నలుపుతూ నిస్సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వాలికి రప్పిస్తా. ఓసారుందతి నీకు పెళ్ళ, నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలమలి వదల. వస్తా వస్తా తప్పక వస్తా, కసితో పగని తీర్చుకుపోతా అని ఇట్లాగా 2 సీన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా దానికి మొత్తం ఫుల్ డబ్బింగ్ కూడా చెప్పాను అనమాట. అది ఒకనొక లైవ్ డబ్బింగ్ షో జరిగితే రవీంద్ర భారతిలో మొత్తం పశుపతి గారి వాయిస్ అంతా కూడా చెప్పాను. అదే అమ్మో, ఆ వాయిస్ లో పైరు నాకు వణుకు పుట్టింది, మీరు చెప్పుతుంటే భయం వేసింది. అంటే అది ఆ రేంజ్ లో చేస్తేనే హ్యాపీ, అంటే ఆ వాయిస్ న్యాయం చేయగలగాలి అట్లాగా. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు మీరు మీ వాయిస్ తో అని చెప్పేసి. నిజంగా బేసికల్గా ఏంటంటే కొంతవరకు వాయిస్ డ్యామేజ్ అవుతుంది ఇట్లాంటి టిపికల్ వాయిసెస్ చేసినప్పుడు. కానీ వాయిస్ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ కూడా స్టాండర్డ్గా ఒక స్ట్రెంత్గా మీరు గంట సేపు అనర్గళంగా ప్రోగ్రామ్ చేసిన ప్రాబ్లమ్స్ రావు. అంటే అంత స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉండాలి. అవును. ఇప్పుడు సెకండ్ చూసుకుంటే మన ఒకప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిది వాయిస్ చేసా అన్నారు కదా. అవును, సో ఆయన వాయిస్ కూడా ఓకే. ఈరోజు వస్తాయి, చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎంత దాకా రప్పించి మాలాంటి కళాకారుల్ని ఈ మీరందరూ కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి పరిణామం అని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికోసం మీరందరూ కూడాను మాలాంటి కళాకారుల్ని ఎంతో మందిని ప్రోత్సహించాలి, ఎంతో అద్భుతంగా ముందుకి తీసుకువెళ్ళాలని ఆ కళామ తల్లి దయ, అదేవిధంగా ఆ నటవరాజస్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాంకర్ గారు త్వరలోనే మన ప్రభుత్వంలోకి మీకు ఒక మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జయ జన్మభూమి, జయ తెలుగుదేశం. ఓకే, మన బాబు మోహన్ గారు వాయిస్. బాబు మోహన్ గారు అన్నా బతికే అన్నా, ఈరోజు ఈ స్టోడేజ్ వస్తుంటే అత్త నా కలరే ఉందన్నో అన్నా. యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉందన్నా, నల్ల నిగనిగిలాడిపోయే కలర్ అన్న, ఉంటానన్నా. ఇలాగా చేయొచ్చు. ఇంకా మరి మన ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా వాయిస్ ఒకటి బోల్డ్ అన్ని చేయొచ్చు. ఓల్డ్ ఆర్టిస్టులు అంటే మీకు మన జగ్గయ్య గారు, మన కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు సినిమాలో తీసుకుంటే గుడ్ డే రామరాజ్, గుడ్ డే, కమాన్ సిడౌన్. నేను ఖులాసాగా కూర్చోవడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులను కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి మాతో స్నేహం చేస్తావా రూతర్ఫాట్? నైవంచకుడివి, నరరూప రాక్షసుడు అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజ్, నాతో విరోధమేలా చేర్చుంటి, నేను నీ స్నేహితునే కోరుచుంటివి. నీలాంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు కూడా మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలపెడుతూ నీ కాలు గరిగే భ్రష్టు సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశపట్టే వర్ధపయ సొమ్మని సందేశార్థులు చెప్పము. అడవిలో కట్టలు కొట్టుకోవచ్చును, కానీ సుంకము చెల్లించవలను. భూములు దున్నుకోవచ్చును, కానీ శిస్తు కట్టవలేను. పంచాయతీ పాలన చేసుకోవచ్చును, కానీ ప్రతి విషయముకు సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. అంటే కళాకాలం వన్య ప్రజలకు బానిసలుగా ఉండాలి అంతేనా? మా మన్యమని ఈ అడవి మంద కోలకు ఏల గోల చేయుచుంటివి. ఇలాగా చేయొచ్చు. ఇంకా చాలా పెద్ద చెప్పాలంటే మీరు 2 నిమిషాలు 14 వాయిస్లు అంటే ఇంకా చెప్తానే ఉంటారు. ఇంకా అంటే అవి చిన్న చిన్న బిట్స్ అనమాట, అవి వేరు చిన్న చిన్న బిట్స్. అప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి చిన్న చిన్నవి.